దువ్వాడ శ్రీనివాస్ గారి పరిచయం దగ్గర నుంచి కూడా ఇప్పుడు దూరంగా అయితే లేరు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళేవారు. సో ఇన్ని రోజులు వేరేగా ఉంటారు, ఎలా అనిపిస్తుంది అనుకుంటున్నారు? సో ఇదే పెద్ద టాస్క్ అండి. దాన్ని ఎలా మేము చూడాలి, ఇంకా ఎలా సస్టైన్ అవుతాము ఏంటి అనేది. ఎందుకంటే 4 yearsలో ఎప్పుడు కూడా మేము ఒకరిని విడిచి ఒకరు లేము. తనకి ఎవరు లేరు, మా ఇద్దరికి బేసికల్గా తనకి నేను, నాకు తను తప్ప మాకంటూ ఎవరు లేరు. సో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇంకా తనైతే ఉండలేరు, చాలా కష్టం. ముందు వెళ్ళకూడదని అనుకున్నాము, కానీ ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలి, ఒకసారి వెళ్ళు అని శ్రీన్ గారే సపోర్ట్ చేయడం జరిగింది. సో చూడాలి ఇంకా. చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చూస్తుంటారు, అది రకరకాలుగా ట్రోల్స్ కూడా, రకరకాలుగా ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ఇవన్నీ అధిగమించుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారా? నేను ట్రోల్స్ నుంచి వచ్చిన అమ్మాయిని అవన్నీ అధిగమించి ఈ స్థాయికి వచ్చాను. ఇంకేవి కూడా నన్ను బాధ పెట్టలేవు. ఆ స్థాయి నేను ఎప్పుడో దాటిపోయాను. ఎందుకంటే సూసైడల్ సిచ్యువేషన్ నుంచి కూడా నేను బయటకు వచ్చి నా లైఫ్లో లీడ్ చేస్తున్నాను. 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకున్నాను తప్పితే ఎక్కడ కూడా ఏ విషయానికి కూడా కృంగిపోకుండా, ట్రాల్స్కి కామెంట్స్కి పట్టించుకోకుండా ముందుకెళ్ళే మనస్తత్వం కలిగిన అమ్మాయిని కాబట్టి అవన్నీ నేనైతే పట్టించుకోను. మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, కుటుంబ సభ్యులు కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాం అనేసరికి ఎలా అనిపించారేమో? ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు నాకంటే కూడా వాళ్ళు నన్ను హౌస్లో చూడాలని చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంది. అసలు నేను వెళ్ళన్నా సరే వాళ్ళు మా జిల్లా నుంచి, మా శ్రీకాకుళం ఉత్తరాంధ్ర నుంచి మీరు వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని మా ప్రజలు, నా ఫాలోవర్స్, నా ఫ్యాన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి వెళ్ళమని నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళైతే.